పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాము. పన్నీర్ని ముందుగా రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత కాల్చుకుంటే టేస్ట్ ఇంకా కొద్దిగా యాడ్ అవుతుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ పన్నీర్ని క్యూబ్స్ లా కట్ చేసుకుందాం. ఒక 3 ఇలాచి, ఒక 4 లవంగ, కొంచెం దాల్చిన చెక్క, కొన్ని మిరియాలు, త్వరగా పడిన టమాటోల్ని చిన్న ముక్కలు కట్ చేశాను, ఇది కూడా యాడ్ చేస్తున్నా. ఒక ఆనియన్ చేసుకున్న, 2 పచ్చిమిర్చి ముక్కలు, జీడిపప్పు, 6-7 వెల్లుల్లి, కొన్ని వాటర్ యాడ్ చేద్దాం. టమాటోలు ఆనియన్స్ మెత్తగా ఉడికిపోయాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వీటిని మిక్సీ పట్టేద్దాము మెత్తగా పేస్ట్ లాగా. పాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక 3 స్పూన్లంత బటర్ యాడ్ చేస్తున్నా. ఒక 1/2 స్పూన్ అంతా కారం పొడి వేసిన కారాన్ని ఫ్రై చేద్దాము. మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ యాడ్ చేద్దాము. మూత పెట్టేసి ఒక 4 నిమిషాలు ఉడికించాను లో ఫ్లేమ్ లో. ఒక 1/2 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, కసూరి మేతి, షుగర్, కొన్ని వాటర్ యాడ్ చేద్దాము. కలిపేసుకుందాం. పన్నీర్ యాడ్ చేద్దాము. 1 స్పూన్ అంతా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర కలిపేసుకుందాం. కర్రీ రెడీ అయిపోయినట్టు, ఇంకా అదిరిపోయింది.